మన దేశంలో సరైనటువంటి ట్రీట్మెంట్కి నోచుకునే వాళ్ళల్లో అతి ముఖ్యమైన వాళ్ళు ఎవరు అంటే మహిళలు. మహిళలకు సంబంధించి ఎన్నో సమస్యలు వాళ్ళని జీవితాంతం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎవరికి చెప్పుకోలేరు, సరైన వైద్యం తీసుకోరు, ప్రాణం మీదకి తెచ్చుకుంటూ ఉంటారు, జీవితాంతం సతమతం అవుతూ ఉంటారు. ఇలాంటి ఈ మహిళల గర్భాశయ వ్యాధులన్నిటికీ కూడా అద్భుతమైన, మహత్తరమైన, సురక్షితమైన ఆయుర్వేద వైద్యాలు ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. ఎంతోమంది మహిళల్ని ఇబ్బంది పెడుతున్న గర్భాశయ వ్యాధులు, వీటన్నింటికీ కూడా అంటే వైట్ డిశ్చార్జ్, రెడ్ డిశ్చార్జ్, ఒకటి కాదు రెండు కాదు, పొత్తి కడుపులో నొప్పి, గర్భాశయంలో గడ్డలు, ఇంకా అనేక సమస్యలు అంటే ఒవేరియన్ సిస్టులు, తర్వాత ఒకటి కాదు రెండు కాదు, వీటన్నిటికీ కూడా మంచి ఇంటి వైద్యాలు సురక్షితమైనవి అనేకం ఉన్నాయి. వీటిని మనం వివరంగా తెలుసుకుందాం. చూడండి, ఆడవాళ్ళకి మాతృత్వం అనేది ఒక వరం అంటారు కవులు. కానీ చాలామంది స్త్రీలు వాళ్ళ బాధలు చూస్తున్నప్పుడు ఈ ఆడవాళ్ళకి గర్భాశయమే ఒక శాపంగా మారిందా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నెలలో ఆ 3 రోజులు కూడా ఆటుపోట్లతోటి అల్లకల్లోలంగా ఉంటుంది ఆడవాళ్ళ పరిస్థితి. కడుపు నొప్పి, అధిక ఋతుస్రావం, వైట్ డిశ్చార్జ్ అంటే తెలుపు, అలాగే ఎరుపు అంటే రెడ్ డిశ్చార్జ్, ఇలాగ ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటన్నిటికీ మించి మళ్ళీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఒకటి కాదు రెండు కాదు అతలాకుతలం చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకళ్ళతోటి చెప్పుకోలేని బాధలు ఆడవాళ్ళకి. గర్భాశయ వ్యాధులకి అన్నిటికీ కూడా మన వంటింట్లో, మన పెరట్లో ఎక్కువగా దొరికేటటువంటి ఔషధాలతో చక్కటి మందులు ఉన్నాయి. ఇవి అద్భుతంగా పనిచేసేటటువంటి ట్రీట్మెంట్స్. వీటిని మనం వివరంగా ఈ వీడియోలో మనం 1 by 1 ప్రతిదాన్ని కూడా తెలుసుకుందాం. అంటే మీరు ఈ గర్భాశయ సమస్యలతో ఏదన్నా బాధపడుతూ ఉంటే ఇలాంటి వాటికి మీ ఇంట్లోనే మీరు తయారు చేసుకోగలిగేటువంటి మంచి ట్రీట్మెంట్స్ ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అదే సమయంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హార్మోన్స్ లాగా వాటిలాగా అవాంఛనీయ లక్షణాలు ఇవి కలిగించవు. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైనటువంటి ఒక ఫార్ములా ఉంది. ఇదే నేల ఉసిరిక, బియ్యం కడుగు నీళ్లు, అలాగే మిరియాలు. నేల ఉసిరి, బియ్యం కడుగు నీళ్లు, మిరియాలు, ఈ కాంబినేషన్ అమేజింగ్గా పనిచేస్తుంది. నేల ఉసిరిక మొక్క ఇలాగ వర్షాలు పడే రోజులలో, వర్షం పడిన తర్వాత కూడా ఫ్రెష్గా మనకి వస్తూ ఉంటుంది. రోడ్ల పక్కన విశాలమైనటువంటి పెరడు ఉన్న ప్రతి ఇంట్లోనూ ఇది పెరుగుతుంది. నేల ఉసిరి అని ఎందుకంటారంటే దీన్ని ఆకులు ఉసిరి చెట్టు ఆకులాగా ఉంటాయి. ఒకటి ఆకుల్ని వెనక్కి తిప్పి చూస్తే చిన్న చిన్న ఉసిరికాయలు పోలినటువంటి కాయలు ఉంటాయి. అందుకే నేల ఉసిరి అంటారు దీన్ని. ఇది చిన్న ఉసిరి మొక్కలాగే ఉంటుంది చూడటానికి. ఆకులు నేలబారుగా పెరుగుతాయి. వీటి అడుగు భాగాన నల్లపూసలంత కాయలు ఉసిరికాయ ఆకారంలో ఉంటాయి. ఇది ఈ మొక్కని గుర్తుపట్టడానికి ప్రత్యేక లక్షణం. అయితే ఇక్కడ మీకు కావాల్సింది దీని వేరు. ఈ నేల ఉసిరి వేరుని బియ్యం కడుగు నీటితోటి నూరాలి, ఇదొక పద్ధతి. లేదా ఈ నేల ఉసిరి తాలూకు ఆ వేరుని నీళ్ళకి వేసి మరిగించి కషాయం గాయాలి, ఇది రెండో పద్ధతి. ఏ రూపంలో తీసుకున్నా కానీ ఋతుస్రావం తగినంతగా అవుతుంది, అంటే అసౌకర్యం తగ్గుతుంది, పొత్తి కడుపులో ఆ హెవీనెస్ ఇవి తగ్గుతాయి. దీని మొక్కని దంచి రసం తీసి దీన్ని ఆ రసాన్ని కానీ కషాయాన్ని కానీ కొద్దిగా మిరియాల పొడి కలుపుకొని తాగితే ఈ మెన్స్ట్రువల్ క్రాంప్స్ అంటే ఋతుస్వల, డిస్మోనరీ అంటారు, పెయిన్ఫుల్ మెన్స్ట్రువేషన్, ఈ మెన్స్ట్రువల్ క్రాంప్స్ తగ్గుతాయి. ఇక నెలసరి సమయంలో రక్తస్రావం తగినంత కాకపోవటం, నెలసరి సక్రమంగా రాకపోవటం, ఇలాంటి లక్షణాలు కూడా ఈ ఫార్ములా తగ్గిస్తుంది. మీరు దీన్ని ట్రై చేసి చూడొచ్చు. ఈ మందు వాడుతున్నప్పుడు అన్నం ఉడుకుతున్నప్పుడు నీళ్లు ఉంటాయి కదా, కలపలా మరుగుతూ ఉంటాయి. ఆ ఉడుకుతున్నప్పుడు తీసినటువంటి నీళ్లు, పాలు పోసినటువంటి అన్నం తీసుకుంటే అమేజింగ్గా పనిచేస్తుంది. ఎందుకంటే అదే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం, మామూలుగా మహిళలకి ఇష్టమైంది ఇది, కానీ చాలామంది తెలియదు దీన్ని లోపలికి తీసుకోవచ్చు అని. దాల్చిన చెక్క ఇంకా తేనె, దాల్చిన చెక్క తేనె ఇలా రెడీ చేసుకోవాలి. దాల్చిన చెక్కని మెత్తగా నూరి, లేకపోతే చిక్కటి కషాయం కాచి తేనె కానీ పంచదార కానీ కలుపుకొని తాగుతూ ఉంటే ఈ రజోదోషాలు తగ్గుతాయి. అంటే ఋతుస్వల అంటే మెన్స్ట్రువల్ క్రాంప్స్, అలాగే అధిక ఋతుస్రావం అంటే ఎక్సెసివ్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటే మెటోరేజియా, మెనరేజియా అంటారు. అలాగే అసలు రక్తస్రావం జరగకపోవటం ఎమనోరియా అంటారు. ఇంకా నెలసరి సక్రమంగా రాకపోవటం, ఇలాంటి అన్ని లక్షణాలు కూడా దీంతో తగ్గుతాయి. అలాగే మరొక ఆహార వైద్యం, మీకు కావాల్సింది బొబ్బర్లు. ఈ బొబ్బరని మీరు గుగ్గిల రూపంలో తీసుకోవచ్చు.
ఈ ఇది మీకు చాలా అమేజింగ్గా పనిచేస్తుంది. బొబ్బర్లను ఉడికించి తాలింపు పెట్టుకొని తింటే అవి రజో రక్తాన్ని శుభ్రపరుస్తాయి, అంటే నొప్పిని తగ్గిస్తాయి. ప్రసూతి స్త్రీలకి పాలు పెంచుతాయి కూడా, అంటే డెలివరీ తర్వాత తల్లిపాలను పెంచుతాయి ఇవి. కానీ అతిగా తినకూడదు, తింటే మళ్ళీ వాతం చేస్తుంది, పైత్యం కూడా చేస్తుంది. అలాగే మరొక ఆసక్తికరమైన మూలిక ఇదే తెల్ల గలిజేరు. తెల్ల గలిజేరు చాలామందికి తెలుసు. దీని ఆకులు వెలుగు చెవిలాగా ఉంటాయి. తెల్ల గలిజేరు మొక్క పెరట్లో పెరిగేటటువంటి మొక్కే. దీని ఆకు రసాన్ని ఒక 10 ml మోతాదుగా తాగుతూ ఉంటే ఋతు రక్తం ఎక్కువగా పోతున్నప్పుడు దాన్ని బంధిస్తుంది, అంటే ఎక్సెసివ్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ని ఇది ఆపుతుంది. గర్భాశయంలో వాపు, అది ఎడినోమయోసిస్ లాంటి సమస్యలతో ఉన్నప్పుడు, అలాగే ఇతర గర్భాశయ దోషాలను ఇది తగ్గిస్తుంది. ప్రధానంగా రక్తక్షీణతను సరిచేస్తుంది, ఎనీమియాని కరెక్ట్ చేస్తుంది. దీని ఆకుని తోటకూరలాగా మీరు వండుకొని తినొచ్చు. అలాగే దీన్ని పొడి కూరగా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది ఇది. అలాగే మరొక మంచి ఫార్ములా, మీకు కావాల్సినవి నాగకేశరాలు, దాల్చిన చెక్క, పాలు, ఇంకా తేనె ఇలా రెడీ చేసుకోండి. నాగకేశరాలు మీకు బజార్లో దొరుకుతాయి. ఇవి ఒక ఫ్లవర్ బడ్స్ లాగా. వీటి పొడిని, దాల్చిన చెక్క పొడిని కలిపి పాలల్లో వేసి మరిగించాలి. రుచికి తేనె కోసం తేనె కానీ పంచదార కానీ కలుపుకోవాలి. నాగకేశరాల చూర్ణం, దాల్చిన చెక్క పొడి, ఈ రెండింటిని కూడా సమాన మొత్తాల్లో తీసుకొని 2 గ్రాములు పాలకు వేసి మళ్ళీ బాయిల్ చేసి కాస్త తేనె పంచదార కలుపుకొని తాగుతూ ఉంటే ఋతురోగాలన్నీ కూడా తగ్గుతాయి. అంటే జననేంద్రియానికి, గర్భాశయానికి ఇది బలాన్ని ఇస్తుంది. ప్రధానంగా అధిక రక్తస్రావాన్ని, అలాగే రక్తస్రావం అసలు కాకపోవటాన్ని రెండింటినీ కూడా ఇది కరెక్ట్ చేస్తుంది. ప్రధానంగా గర్భధారణకి యోగ్యతను కలిగిస్తుంది ఇది ఫార్ములా. మహిళల్లో సహజంగా ఉండేటువంటి తెల్లబట్ట వ్యాధికి ఇది చక్కటి మందు, అంటే లుక్యూరియాకి ఇది ఒక మంచి మెడిసిన్. అంటే నాగకేశరాలు మహిళల పాలిట ఒక వరం అని చెప్పొచ్చు. మరొక మంచి మెడిసిన్ మీకు కావాల్సింది తెల్లమద్ది చెక్క. మామూలుగా తెల్లమద్ది అండంతోనే గుండె జబ్బులు అనుకుంటారు, కానీ మహిళల వ్యాధుల్లో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. తెల్లమద్ది చెక్కని ఇలాగే మీరు కషాయ రూపంలో తీసుకుంటూ ఉంటే గర్భాశయానికి ఇది ఎంతో మంచిది. మామూలుగా గుండె జబ్బులకి దివ్య ఔషధం. అంటే గుండెలో కానీ లేదా గర్భాశయంలో కానీ ఇస్కీమియా లక్షణాలు ఉన్నప్పుడు, అంటే రక్త ప్రసరణ తక్కువగా ఉన్నప్పుడు, అలాంటి సందర్భాలలో గర్భాశయ వ్యాధులన్నింటిలోనూ ఈ తెల్లమద్ది బాగా పనిచేస్తుంది. ప్రధానంగా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్లో ఇది ఒక అద్భుతమనే మనం చెప్పుకోవచ్చు. అలాగే మరొక వంటింటి ఔషధం మీకు కావాల్సినవి వాము, ఇంకా తేనె, వాము అలాగే ఉప్పు ఇలా రెడీ చేసుకోండి. వాము పొడిని వేయించి ఉప్పు కలుపుకొని, లేదా ఉప్పు తినలేని పరిస్థితుల్లో తేనె దీంతో తీసుకోవచ్చు, లేదా అన్నంతో తినొచ్చు. అలాగే వాము కషాయాన్ని కూడా తీసుకోవచ్చు. ఇలా చేస్తే ఋతుస్వల, అంటే మెన్స్ట్రువల్ క్రాంప్స్ తగ్గుతుంది. ఋతు రక్తం సక్రమంగా దీంతో జారీ అవుతుంది. ప్రసూతి స్త్రీలకు, అంటే డెలివరీ అయినటువంటి మహిళలకి దీంతో పాలు పెరుగుతాయి. గర్భాశయం త్వరగా కుంజించుకుపోయి నార్మల్ పొజిషన్కి వస్తుంది ఇలాగ వాముని వేరే ప్రక్షేప ద్రవ్యాలతో తీసుకుంటూ ఉంటే. అయితే వేడి చేసే శరీరతత్వం ఉన్నప్పుడు మాత్రం దీన్ని కాస్త తగ్గించి తీసుకోవటం అవసరం. లేకపోతే వేడి చేయటమే కాదు, ఋతుస్రావం మళ్ళీ ఎక్కువ అయ్యేటటువంటి రిస్క్ ఉంటుంది. అలాగే మరొక మంచి ఔషధం ఉలవలు. ఈ ఉలవలు కూడా అంతే, చాలా చక్కగా పనిచేస్తాయి, ఆహార ఔషధంలాగా ఉపయోగపడతాయి. ఉలవల్ని కషాయ రూపంలో తీసుకోవచ్చు, అంటే నీళ్ళకి వేసి మరిగించి తీసుకోవచ్చు ఆ నీళ్ళని, లేదా పొడి రూపంలో తీసుకోవచ్చు, లేదా గుగ్గిళ్ళు అంటే ఉడకబెట్టి తీసుకోవచ్చు, పులవచారు కూడా తీసుకోవచ్చు. ఇలా ఏదో రూపంలో దీన్ని తీసుకుంటూ ఉంటే మెన్స్ట్రువల్ క్రాంప్స్, ఋతుస్వలలు, ఋతు బాధలు అన్నీ తగ్గుతాయి. ఋతుస్రావం అవుతుంది దీంతో చక్కగా. కానీ తెల్లబట్ట వ్యాధి ఉన్నప్పుడు మాత్రం ఉలవలను తినకూడదు, ఇంకా సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మరొక మంచిది వాతాన్ని తగ్గించేది వెల్లుల్లి. లసున ప్రభంజనానాం శ్రేష్టం అంటారు, అంటే ఈ వెల్లుల్లి వాతపు సమస్యను తగ్గిస్తుంది. వెల్లుల్లి ప్రధానంగా ఋతురక్తాన్ని శుభ్రం చేస్తుంది, ఋతురక్తాన్ని జారీ చేస్తుంది. ఋతుస్వల అంటే మెన్స్ట్రువల్ క్రాంప్స్ని, ముట్టుకుట్టునొప్పి అంటారే దాన్ని ఇది తగ్గిస్తుంది. రోజు 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటూ ఉంటే మంచిది. అలాగే అతి ముఖ్యమైనది ఆడవాళ్ళ పాలిట మిత్రుడు అని చెప్పదగింది ఏంటంటే నువ్వులు. ఈ నువ్వులు అంటే ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ ఉన్న డిఫరెన్సెస్ని కరెక్ట్ చేసి నార్మల్సీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. నువ్వులకి ఋతుస్రావానికి ఉన్న సంబంధం అందరికీ తెలుసు. నువ్వులు ఋతు రక్తాన్ని జారీ చేస్తారు. అందుకే రజస్వల పేరెంటాళ్ళలో కూడా మన వాళ్ళు చిమ్మిరి ఉండలు పెడుతూ ఉంటారు, అంటే చిమ్మిరి ఉండలు తొక్కి ప్రధానంగా ఆడపిల్లల చేత తినిపిస్తూ ఉంటారు. అలాగే మరొక మంచి ముఖ్యమైనటువంటి ఔషధి
పుదీనా. ఈ పుదీనా అంతే, పుదీనా ఆకు రసాన్ని కానీ, ఎండించిన పుదీనా ఆకు పొడిని కానీ, పుదీనా కషాయాన్ని కానీ రోజు తీసుకుంటూ ఉంటే తెల్లగా వచ్చేటటువంటి ఆ ముట్టుకుట్టు నొప్పి అంటే మెన్స్ట్రువల్ క్రాంప్స్ తగ్గుతాయి. దీంతో ఋతురక్తం జారీ అవుతుంది. పుదీనా ఆకు పచ్చడి కూడా మీరు చేసుకొని తినచ్చు, బాగుంటుంది. అలాగే మరొక మంచి ఆసక్తికరమైన ఔషధి దురదగొండి. దీన్ని దూలగొండి అని కూడా అంటారు, ఎందుకంటే ఇది టచ్ అయితే దురద వస్తుంది కాబట్టి. దురదగొండి మొక్కలు కాలువగట్టు పైన, చెరువు గట్ల పైన పెరుగుతూ ఉంటాయి. అసలు అన్ని చోట్ల ఇవి కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ మీరు వేరు అవసరం. వేరుని జాగ్రత్తగా తవ్వి తీసి శుభ్రం చేయాలి. తవ్వేటప్పుడు ఈ మొక్క ఆకు తాలూకు నూగు మీకు అంటుకుందా, ఇక దురద వస్తుంది, అందుకే దురదగొండి అంటారు. కాబట్టి జాగ్రత్తగా తవ్వి తీసినటువంటి ఈ వేరుని పొడి చేసుకొని లేదా రసం తీసి తీసుకోవచ్చు. రోజు ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే ఇన్ఫర్టిలిటీ అంటే వంధ్యత్వ దోషాలన్నీ తగ్గుతాయి. రక్తం అనేది చక్కగా అవుతుంది. అంటే ఋతురక్తం అసలు కాకపోవటం, ఇంకా రజస్వల ఆలస్యం అవటం, లేకపోతే ఇలాంటి అనేక సమస్యలు దీంతో తగ్గుతాయి. అయితే ఇది ఆసక్తికరంగా మగవాళ్ళలో కూడా లైంగిక శక్తిని ద్విగుణం చేస్తుంది. అందుకే దీంతో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఔషధాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. కాబట్టి దీని గురించి చెప్పాల్సి వస్తే ఇది భార్యాభర్తల ఇద్దరి మందు అని చెప్పొచ్చు. అలాగే మహిళలకి అద్భుతమైనటువంటి ఒక ఫార్ములా ఉంది. ఇదే ముసాంబ్రం, నెయ్యి, పంచదార ఇంకా తేనె, ఈ కాంబినేషన్. ముసాంబ్రం అంటే చాలామందికి తెలుసు తెలుగు వాళ్ళకి. ఇది కలబంద రసాన్ని ఎండబెడితే వస్తుంది. పచారీ కొట్లో అమ్ముతారు, నల్లగా ఉంటుంది లక్కలాగా. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది గర్భాశయాన్ని శుభ్రం చేస్తుంది, ఋతు సంబంధ సమస్యలన్నింటినీ తగ్గిస్తుంది. నెయ్యి, పంచదార, ముసాంబరం ఈ కాంబినేషన్లో తినాలి. లేదా ముసాంబరాన్ని తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. ముసాంబరాన్ని చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం అనేది చాలా అవసరం. అలాగే మరొక ఆసక్తికరమైన ఫార్ములా పత్తి, అలాగే పాలు. అంటే దూది చెట్టు ఉంటుంది కదా పత్తి, అది దీని పైడి పత్తి అని కూడా అంటారు. అలాగే పాలు. పైడి పత్తి పల్లెటూళ్ళలో తెలియని వాళ్ళు ఉండరు, ఎందుకంటే అది పంటగా కూడా పెంచుతూ ఉంటారు. దీని ఆకులు, పువ్వులతోటి కూర వండుకొని తినొచ్చు. ఇది జననేంద్రియ వ్యాధులన్నింటినీ కూడా తగ్గిస్తుంది. మెయిన్గా గర్భాశయానికి ఇది మంచిది. బాలింతలకి దీంతో పాలు పెరుగుతాయి. అలాగే పత్తి గింజలు, వీటిని దంచి నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి దాన్ని ఆ కషాయ రూపంలో కానీ లేదా పాలకి వేసి ఉడికించి కానీ తాగుతూ ఉంటే గర్భాశయం వ్యాధులన్నిటి మీద ఇది పనిచేస్తుంది. ప్రధానంగా దీంతో బాలింతలకి పాలు పెరుగుతాయి. అలాగే మరొక ఔషధి అద్భుతమైంది పల్లేరు. దీన్ని గోక్షుర అని కూడా అంటారు. పల్లేరు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. పల్లేరు మొక్కని వేరుతో సహా తీసుకొని మెత్తగా దంచి ఆ పొడిని తీసుకోవచ్చు, లేదా నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి దాన్ని తీసుకోవచ్చు. దీంతో చలువ చేస్తుంది. ప్రధానంగా పల్లేరు కాయల్ని కూడా ఇలాగే తీసుకోవచ్చు. ఆ మెన్స్ట్రువల్ క్రాంప్స్ని అంటే ముట్టుకుట్టు నొప్పిని అంటే ఋతుస్వలను తగ్గించడానికి, అలాగే గర్భాశయ దోషాలన్నింటినీ సరిచేయటానికి, గర్భాశయంలో వాపుని ఎడినోమయోసిస్ ఇలాంటి ఎండోమెట్రియోసిస్ లాంటి సందర్భాల్లో వచ్చిన వాపుని తగ్గించడానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక కాంబినేషన్ ఉంది. వసకొమ్ము, పంచదార ఇంకా తేనె. వసని వజ అని కూడా అంటారు. దీన్ని నీళ్ళకి వేసి మరిగించవచ్చు ఒక పద్ధతి, లేదా సాన్రాయి మీద నీళ్లు చిలకరిస్తూ అరగదీయొచ్చు. వస పేస్ట్ వస్తుంది. దీన్ని గంధంలాగా వస్తుంది. ఇది వసకొమ్ముని అరగదీస్తే ఆ గంధానికి పంచదార కానీ తేనె కానీ కలుపుకొని తీసుకుంటూ ఉంటే ఋతుస్రావం సరిగ్గా జరుగుతుంది. దీంతో ఆ సమస్యలన్నీ తగ్గుతాయి. ప్రధానంగా మెన్స్ట్రువల్ క్రాంప్స్ అంటే ఋతుస్వల దీంతో తగ్గుతుంది. అలాగే మరొక ఆసక్తికరమైనది మందార. ప్రధానంగా మందార వేరు. మందార వేరుని దంచి తీసి ఆ రసాన్ని 5 to 10 ml మోతాదుగా అంటే 1 నుంచి 2 టీ స్పూన్ల మోతాదుగా తీసుకుంటూ ఉంటే అధిక రక్తస్రావం తగ్గుతుంది. అలాగే మందార పువ్వులు వీటిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని 50 ml మోతాదుగా తీసుకుంటుంటే జననేంద్రియంలో మంట తగ్గుతుంది ఆడవాళ్ళకి. అలాగే మందార పువ్వుని నేతిలో వేయించి తింటే ఋతుక్రమం అనేది సక్రమంగా ఉంటుంది. అంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ అనేది కరెక్ట్ అవుతుంది. అలాగే మరొకటి జీలకర్ర. ఇది ప్రధానంగా ఈ వాతాన్ని సరిచేస్తుంది. జీలకర్ర అనేది, జీలకర్రని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దీన్ని తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది, బహిష్టుని క్రమపరుస్తుంది. ఇది గర్భాశయంలో దుష్ట పదార్థ కూటమిని కరిగిస్తుంది, దాన్ని బయటికి పంపించేస్తుంది. ఇన్ని రకాల ఉపాయాలు గర్భాశయంలో దోషాలని సరిచేసే ఉన్నాయి. మామూలుగా ఇళ్లల్లో అందరికీ అందుబాటులో ఉన్నవి మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇంకా గర్భాశయం పైన పనిచేసేటువంటి అనేక మూలికలు చాలా ఉన్నాయి.
ఆ సమయ సందర్భాలను బట్టి మీకు అనుపాన సహితంగా వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఈ మెన్స్ట్రువల్ పెయిన్ రాకుండా చేసి నెలసరి సక్రమంగా టైంకి వచ్చేలాగా చేసి ఆ 3 రోజులు ఏమాత్రం అసౌకర్యం లేకుండా కాపాడుకునేటువంటి అద్భుతమైనటువంటి సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. అంటే నాన్ హార్మోనల్. ఇలాంటివి హార్మోన్స్ని రెక్టిఫై చేస్తాయి, కానీ దే దెమ్సెల్వ్స్ ఆర్ నాన్ హార్మోనల్. ఇలాంటి ఆయుర్వేద ఔషధాలు రజప్రవర్తని బట్టి, అశోకారిష్టం, ఇలా అనేకం ఉన్నాయి. వీటిని మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ గర్భాశయ సమస్యలు అనేవి నెల నెల ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు కాబట్టి లైఫ్ లాంగ్ వీటికి సంబంధించిన అవగాహన ఉండాలి. మేనేజ్మెంట్ అనేది తెలిసి ఉండాలి. అంటే ఈ గర్భాశయ వ్యాధులకి ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఇది ప్రధానంగా తెలుసుకోవాలి. గర్భాశయ వ్యాధులలో తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏమిటంటే పాత బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, మజ్జిగ, నెయ్యి, పొట్లకాయ, బీరకాయ, సొరకాయ, లేత అరటికాయ, బెండ, టొమాటో, క్యారెట్, క్యాబేజీ, చిక్కుడు, ముల్లంగి, పచ్చి బఠాణి, పొన్నగంటి కూర, పెరుగు తోటకూర, మెంతికూర, మెంతులు, నేరేడు పండు, వెలగపండు, ద్రాక్ష, దానిమ్మ, బత్తాయి, నారింజ, పాత చింతకాయ, ఉసిరికాయ, వెలగకాయ, వీటితో పచ్చళ్ళు, అలాగే తరువాణి అని ఒక పులిసిన పదార్థం, మజ్జిగ చారు, మెంతి పెరుగు, ఇలాంటివి యూస్ఫుల్గా ఉంటాయి. అయితే అసలు తినకూడని పదార్థాలు కూడా ఉన్నాయి, అంటే అపథ్యాలు. ఉదాహరణ కొత్త బియ్యం తినకూడదు, శనగలు తినకూడదు గెనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. కోడి మాంసం కూడా అంతే. అలాగే వంకాయ అస్సలు మంచిది కాదు. మునగకాయ, అలాగే గోరు చిక్కుడు, అలాగే చేపలు, ఇంకా నూనె పదార్థాలు, ప్రధానంగా గోంగూర, ఎర్ర గుమ్మడి, బచ్చలి, ఇవి నిషిద్ధాలు. వేడి చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మెన్స్ట్రువల్ డిజార్డర్స్ ఎక్కువయ్యే రిస్క్ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలాగా ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలుగా అనేక రీతులలో ఇవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి వీటిని సకాలంలో తగ్గించుకోవటం అనేది అవసరం. చాలామంది వీటిని భరిస్తూ లైఫ్ లాంగ్ సఫర్ అవుతూ ఉంటారు. అలా అవ్వాల్సిన పని లేదు. కాకపోతే సమస్య ఏమిటి అనేది దాన్ని బట్టి ఆ మెడిసిన్ని ఎంచుకొని ఆ ఫార్ములేషన్ని దాన్ని వాడుకోవటం అనేది అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ వీడియో అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే అప్పుడు మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, లేదా దీంట్లో సమాచారం మీకు ఉపయోగపడితే, లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన ఆకాంక్ష, మన అభిలాష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.